వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు ఏత్రిగా కోగంటి సాంబశివరావు గారిని చేరుస్తూ ఛార్జ్షీట్ సిఐడి దాఖలు చేసింది. సో ఒకదానెంబడి ఒకటి నాయుడు గారు కేసులు ఎదుర్కొనే పరిస్థితి. మొన్నటిదాకా జరిగిన స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం కొంచెం సద్దుమణిగిందని ఊపిరి పీల్చుకునే లోపలే ఓ పక్క ఆయన ఇంట్లో ఆ హోమాలు యజ్ఞాలు చేసుకుంటున్న తరుణంలోనే మరోసారి ఒక ముప్పు వచ్చి ఆయన మీద పడింది. అయితే ఇటువంటి కేసులకి బెదిరేది లేదు, అదిరేది లేదు, లొంగేది లేదు, తడబడేది లేదు అని చెప్పేసి టీడీపీకి నాలెడ్జ్ సెంటర్ నుంచి స్టాండర్డ్ ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ వచ్చేసింది. బట్ అదరకపోయినా బెదరకపోయినా తడబడకపోయినా కేసులను అయితే ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కోవటానికి ఇది టైమింగ్ కాదు ఎగ్జాక్ట్గా. సో ఈ క్రమంలో తెలుగుదేశం ఆయనేమో 7 లిస్టులు రిలీజ్ చేసి సిద్ధం అంటూ జనంలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇంకా ఒక్క లిస్టు కూడా తయారు కాలేదు, లేదా తయారైనా రిలీజ్ చేయడానికి సంశయిస్తున్నారు. కారణాలు తెలియవు. పొత్తులు ఎవరితో ఉంటాయి ఎవరితో ఉండదు దాని మీద క్లారిటీ లేదు. ఈ మొత్తం ఫైబర్నెట్ కేసుకి సంబంధించి మొత్తం ఏంటంటే 114 కోట్ల రూపాయల నాయుడు గారి హయాంలో ఖజానాకి నష్టం వాటిల్లిందని చెప్పేసి సిఐడి తన అభియోగ పత్రం ఛార్జ్షీట్లో పేర్కొంది. ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి ఉన్నారు తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్తే రావు గారు. సో చూశారు కదా, 1 by 1 వస్తున్నాయి. ఆయన 7 జాబితాలు రిలీజ్ చేశాడు. మీరు ఇంకా ఒక జాబితాకి కూడా తయారుగా ఉన్నారో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే మీ వాళ్ళకి క్లారిటీ ఉంటుందా? రోజుకో 2 ఇన్ఛార్జీలు, అలాగే 4 కొత్త ముఖాలు వస్తుంటాయి. పాత వాళ్ళు మేము రేస్లో ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ ఇట్లా ప్రివైల్ అయితే మధ్యలో ఈ కేసులు ఏంది, ఈ గోల ఏంది, అసలు ఎట్టా ఎదుర్కోబోతున్నారు మీరు? చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక 4 నెలల క్రితం స్కిల్ కేసులో పెట్టినటువంటి కేసు సంబంధంగా 53 రోజులు జైల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ తీసుకున్నారు. అనేక కేసులు, ఇంకా తర్వాత కేసులు పెట్టిన కేసులపైన కూడా బెయిల్ తీసుకున్నారు. ఆ తర్వాత పరిణామం ఏం జరిగిందంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సభ పెట్టినా అనూహ్యమైన రెస్పాన్స్ రావడము, ప్రజల్లో ఇంటరాక్ట్ కావడము. అంటే ఈయన సభ పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందా, లేదా ఈయన సభకే వస్తుందా? చంద్రబాబు నాయుడు గారు కదా 5,000 కుర్చీలు వేస్తే 3,000 ఖాళీ. అది కాదండి, ఇవన్నీ మాకు వ్యతిరేక మీడియా చూపించిన ప్రచారాలని చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న రెస్పాన్స్ చూసి ఇప్పుడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల నుంచి చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది, అప్పుడు ప్రజల ప్రాణాలకు, ప్రజల మానాలకు, ప్రజల ఆస్తులకు ఏ విధంగా రక్షణ కలిగిందనేది ప్రజలు ఈరోజు కంపేర్ చేసుకునే పరిస్థితులు వచ్చారు. ప్రజలు అక్కడ చైతన్యవంతులయ్యారు, ప్రజలలో చైతన్యం వచ్చింది. హూ ఇస్ ద బెటర్ అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పుంజుకుంటారు, ఈ జనసేన తెలుగుదేశం కూటమి ఎంతవరకు డిస్టర్బ్ చేయాలనేది వాళ్ళు ఎంతవరకు ప్రయత్నించారు. ఈ 2 కూటమిలు ఇరగొట్టడానికి వాళ్ళు పడని తంటలు లేవు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత కూడా ఈ యొక్క కూటమి ఇరగొట్టడంలో వాళ్ళు విఫలం చెందారు. ఆ తర్వాత మాతో బీజేపీ కూడా కలిసి రాబోతుంది. మా యొక్క కూటమి అనేది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు కలిసి వచ్చే పని అయితే సిఐడి ఛార్జ్ షీట్ వాళ్ళు ఎలా ఫైల్ చేసి ఉంటుంది? సిఐడికి బీజేపీకి ముడిపెట్టడం అది తగదు కదా. మరి అంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడికి బీజేపీకి ఎందుకు ముడిపెట్టారు? మీరు ఎవరు పెట్టారు? మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టారు బీజేపీని? మీకు తెలిసిన అన్ని భాషల్లోనూ బీజేపీని తిట్టారు, బీజేపీని. హైదరాబాద్ లో గచ్చిబౌలిలో జరిగిన సభలో నేరుగా బీజేపీని అటాక్ చేశారు. ఇక్కడేనండి, కొంతమంది తెలుగుదేశం అభిమానులు, వాళ్ళకి రాజకీయంగా అవగాహన లేని వాళ్ళు ఒక భావోద్వేగంతో అనిండొచ్చు. కానీ ఒక అధికారికంగా ఒక పార్టీ తరఫు నుంచి, ఒక అధికార ప్రతినిధిగా కానీ పార్టీ తరఫు నుంచి బీజేపీని ఎప్పుడు విమర్శించలేదు. ఎందుకంటే బీజేపీకి సంబంధం లేని కేసు. సిఐడి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుసంధానంలో పనిచేసేటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఎవడి మీద ఎప్పుడు అవసరం వస్తే వాడి మీద ఉసగలుపుతున్నారు. ఇలా కుక్కలను ఉసగలిపినట్టు తెలుగుదేశం వాళ్ళపైన కేసులు పెట్టి ఉసగలుపుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలా? ఇప్పుడు క్యాండిడేట్స్ సెలెక్షన్ చేసి ప్రజల్లోకి వెళ్ళే టైంలో ఇలాంటి కేసులు వస్తే, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి పైన ఇలాంటి కేసులు ఉన్నాయి, అవినీతి కేసులు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయని చెప్పేసి ప్రజల్లో ఒక నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి, గతంలో ఒక ఛాన్స్ అని ప్లీజ్ అని ముద్దులు పెట్టుకుంటూ ఆచరణ సాధ్యం కానటువంటి హామీలను ఇచ్చుకుంటూ ప్రజలను మోసగించడంలో సఫలమయ్యాడు. మళ్ళీ అదే నాటకానికి తెరదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏమని? చంద్రబాబు నాయుడు గారు ప్రజలను దోచుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కోట్లు అక్రమం చేశారు, ఇన్ని చేశారని చెప్పేసి ఏమంటారు
నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఇవన్నీ నియామకాలు చేశారండి. నిబంధనలు నియమాలు జగన్మోహన్ రెడ్డితోటి నేర్చుకునేంత అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. వారికి ఒక ప్రభుత్వంలో కొత్త కాదు, వాళ్ళకి పదవి కొత్త కాదు. ఆయనకి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి 45 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు ఆయన. ఏ నిబంధనలు ఏం వర్తిస్తాయి అనేది ఆయన కరెక్ట్గా తెలుసు. ఒక మొన్న ఇప్పుడు ఇంకోటి అది పెడుతున్నారు, ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్ ఉన్న కంపెనీని మళ్ళీ వాళ్ళకే ఇచ్చారని చెప్పేసి